టాలీవుడ్ కొరియోగ్రఫర్గా పేరు దక్కించుకొని శాండల్వుడ్లో ఏకంగా జాతీయ అవార్డు అందుకున్న బెస్ట్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్. కోలీవుడ్ నుండి కూడా జాతీయ అవార్డు వచ్చినా అది వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. దీనికి కారణం లైంగిక వేధింపుల కేసులో ఆయన అరెస్ట్ అవ్వడమే. తన దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్న ఒక అమ్మాయి జానీ మాస్టర్పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు అంటూ కేసు ఫైల్ చేసింది. దీంతో గత కొద్ది రోజులుగా జైల్లో ఉన్న జానీ మాస్టర్ ఇటీవల బెయిల్ మీద బయటకొచ్చారు. అయితే ఇప్పుడు తెలంగాణ హైకోర్టు అక్టోబర్ 24న ఇచ్చిన బెయిల్ను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఆ కేసులోని ఫిర్యాదుదారు దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో శుక్రవారం రోజు విచారణకు రాగా జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రాలతో కూడిన ధర్మాసనం దాన్ని రద్దు చేసింది. హైకోర్టు ఉత్తర్వులలో జోక్యం చేసుకోలేమని కూడా స్పష్టం చేసింది. దీంతో జానీ మాస్టర్కి కాస్త ఊరట దొరికిందని చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే బెయిల్ మీద బయటకు వచ్చి పిల్లల్ని, భార్యను కలుసుకుని సంతోషంగా ఉన్న జానీ మాస్టర్పై మళ్లీ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేయడంతో సుప్రీంకోర్టు కాస్త కొట్టివేసింది. దీంతో జానీ మాస్టర్, ఆయన కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే 2017లో జానీ మాస్టర్ తన దగ్గర పనిచేస్తున్న లేడీ అసిస్టెంట్ కొరియోగ్రఫర్పై అత్యాచారం చేశారని, అవుట్డోర్ షూటింగ్కి వెళ్లినప్పుడు ముంబైలోని ఒక హోటల్లో స్టే చేయగా ఆ హోటల్లో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత యువతి ఇటీవల రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. అయితే ఈ కంప్లైంట్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో 0 FIRని నార్సింగ్ PSకు ఫార్వర్డ్ చేశారు రాయదుర్గం పోలీసులు. అనంతరం విచారణ జరిపిన తర్వాత జానీ మాస్టర్ రిమాండ్లో ఉంచారు. ముఖ్యంగా బాధిత యువతి తనను మైనర్గా ఉన్నప్పటి నుంచి జానీ మాస్టర్ అత్యాచారం చేశారని, ఈ విషయం బయటకు చెబితే ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా బెదిరిస్తాను అని హెచ్చరించాడు అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇందులో నిజాలు తెలియదు కానీ ఈయన భార్య సుమలతతో పాటు ఆటా సందీప్ భార్యతో పాటు పలువురు సెలబ్రిటీస్ కూడా జానీ మాస్టర్కి అండగా నిలిచారు. ఆయనకు జాతీయ అవార్డు రావడం చూసి కొంతమంది తట్టుకోలేక ఇలాంటి ఆరోపణ చేస్తున్నారని అన్నారు. ఇకపోతే జాతీయ అవార్డు ప్రకటించిన తర్వాత బెయిల్కి అప్లై చేయగా లైంగిక ఆరోపణ కేసులో పట్టుబడడంతో నేషనల్ అవార్డు కమిటీ కూడా ఈయనకి జాతీయ అవార్డు క్యాన్సిల్ చేసింది. న్యాయస్థానం కూడా బెయిల్ రద్దు చేసింది. అయితే ఇప్పుడు మళ్లీ బెయిల్ మీద రావడంతో బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పేసింది.